నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. బస్ స్టేషన్లో పోలీస్ తనిఖీలు, బాయిబాటలో టీజీబీ కేస్, RG1లో సింగరేణి సమావేశం, సవితమ్మ జయంతి సేవా కార్యం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం ఏరియా 1లోని GM కార్యాలయ సమావేశ మందిరంలో ఈరోజు మల్టీ డిపార్ట్మెంటల్ టీం ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధులు, ఉత్తమ కార్మికులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మన సంస్థ, మన గని, మన బాధ్యతలను వివరించే మల్టీ డిపార్ట్మెంట్ సమావేశం సంస్థ యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, కార్మికుల సంక్షేమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా SO2 GM మాట్లాడుతూ సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడంలో కార్మికుల కీలక పాత్రను వహిస్తారని అన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. పెద్దపల్లి జోన్ DCP B రామరెడ్డి వార్షిక తనిఖీల్లో భాగంగా అంతర్గాం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. తనిఖీలు చేపట్టారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న DCPకి గోదావరిఖని ACP M రమేష్, రామగుండం CI కృష్ణకుమార్, అంతర్గాం SI వెంకటస్వామి పుష్పపు గుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. అలాగే పోలీస్ సిబ్బందితో పరేడ్ నిర్వహించి వారి పనితీరు, విధుల నిర్వహణపై సమీక్ష చేపట్టారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలు, నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కార స్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా DCP B రామరెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, బాధితుల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని ఆదేశించారు. టీజీబీ కేస్ బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు RG2 OCP3లో టీజీబీ కేస్ వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య పర్యటించారు. RG2 టీజీబీ కేస్ నాయకులు బోడ ఐలయ్య, తాండ్ర సత్యనారాయణ, రామగిరి విజయభాస్కర్, జంబర్తి మహేందర్, అల్లాడి శ్రీనివాస్, మర్ముల్ల ఉదయ్ కుమార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్లయ్య కార్మికులతో మాట్లాడారు. సింగరేణి భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, మనమంతా యూనియన్లకు అతీతంగా పోరాడితేనే తప్ప సంస్థను నిలబెట్టలేమని అన్నారు. ఇంటి ఇల్లాలను స్మరిస్తూ చేపట్టిన సేవా కార్యం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగంపల్లి పోషం సతీమణి సవిత జయంతి సందర్భంగా వారి కూతుళ్ళు, కుమారుడు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అమ్మ పరివార ఆశ్రమంలో నిస్సాయిలకు అన్నదానం చేశారు. నిస్సాయిల మధ్య బర్త్డే కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాలరావు, INTC నాయకుడు గడ్డం వెంకటేశ్వర్లు, కార్యక్రమ నిర్వాహకులు సౌజన్య, హిమబిందు, అమ్మా పరివార కార్యనిర్వాహకుడు నాగరాజు తదితరులు ఉన్నారు. మమ్మీ చనిపోయి 2 years అవుతుంది. ఆమె ఎప్పుడున్నా కానీ
లేని ప్రతిరోజు ఆమెని మిస్ అవుతూనే ఉంటాము. ఏదో చిన్నగా గుర్తు ఉండాలని కాదు కానీ సెలబ్రేషన్స్ అలా చేసుకోవాలి, మీ అందరితో చేసుకోవాలి అని. మీరే ఇప్పుడు మాకు అమ్మలాగా అనిపిస్తున్నారు. అందరికి మమ్మీ పిల్లలకి హెల్ప్ చేయడం కూడా చాలా ఇష్టం మమ్మీకి, అందుకే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా చిన్ననాటి మిత్రుడు జంగపల్లి పోషం గారి సతీమణి దాదాపు 2 సంవత్సరాలు అయింది జరిగిపోయి. వారు ఎక్కడున్నా మాలోనే ఉన్నట్టు మేము ఊహించుకుంటాం. ఈరోజు జయంతి సందర్భంగా మరి వారి కుటుంబ సభ్యులు, వాళ్ళిద్దరు కూతుళ్ళు, కొడుకులు, వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి, మరి ముఖ్యంగా మా జ్యోతి గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దయానంద్ గాంధీ గారు, మా వెంకట్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ మాటలను చెప్పడం జరిగింది. వాళ్ళ కూతురు కూడా చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. జ్ఞాపకం ఉండడం కోసం కాదు, మనలో ఉన్నట్టు మనం కూడా మీతోని ఈ చిన్నారులు ఎవరు ఆసరా లేనంటే చిన్నారులకు అమ్మ పరివారాస్ ఉండి ఓ సంస్థ ఇక్కడ మంచిగా నడిపిస్తున్న మా నాగరాజు కూడా మా పోషం మంచి మిత్రుడు. ఇక్కడే జరుపుకుంటే సంతోషంగా ఉంటుందని చెప్పి మీ మధ్యలోనే వారి జయంతి ఉత్సవాలు జరపాలని ఇక్కడ జరపడం జరుగుతుంది. మీరందరూ కూడా మరి ఆ సవితమ్మ కూడా ఎక్కడ ఉన్నా కూడా వారి ఆత్మశాంతి చేసుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి, పిల్లల్ని ఆశీర్వదించి మాలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎన్టీపీసీ సెంటర్లో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడుతూ బాధిత మైనర్ బాలికకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇవ్వాలని, కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ను వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మడి వెంకన్న, ఈసంపల్లి రాజేందర్, గొల్లపల్లి చంద్రయ్య, ఆడపు శంకర్, కల్వల రాయమల్లు, పుల్లూరి నాగభూషణం, చిలక రాజు, రాజయ్య, క్రాంతి, స్వరూప తదితరులు ఉన్నారు. బీజేపీ పార్టీ పెద్ద నాయకుడైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు సుపుత్రుడు బండి బజిరంగ్ గారు ఈరోజు పోక్సో కేసు కింద ఈరోజు ఆ కేసు నమోదు అయినప్పటికీ కూడా వారం గడుస్తున్న అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. బీజేపీ ఒక పక్క భరతమాతకు జై అని చెప్తుంది, భరతమాత జై అని చెప్పడమే కాకుండా హిందూ సాంప్రదాయానికి కట్టుబడి ఉంటామని చెప్తుంది. కానీ ఒక్క ఆడపిల్లకు, మైనర్ బాలికకు అత్యాచారం జరిగితే నా కొడుకు అలాంటి తప్పు చేయలేదు, నా కొడుకును గల్ల తల్లి బాధపడుతుందని చెప్పి ఒక నీచమైన మాటలు ఒక బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతున్నాడంటే సిగ్గుసేట. అది ఒక తల్లి ఆడబిడ్డ కన్నా తల్లి నిన్న లేటర్ రాసింది, అయ్యా నా బిడ్డకి ఏం న్యాయం చేస్తున్నారు, ఓ ప్రభుత్వం, ఓ పాలకులారా, ఓ పోలీసు వాళ్ళు ఎందుకు దొరకట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ఒక కన్న తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఓ భరతమాత ముట్టు బిడ్డలైన ఓ బీజేపీ నాయకులారా, ఓ దొంగ వైఖరి నాయకులారా, ఎందుకు ఈ రోజు అరెస్ట్ చేయలేదు? నువ్వు కరీంనగర్ లో మీటింగ్ పెట్టిన సందర్భంలో నీ కొడుకు నీ దగ్గరే ఉన్నా ఈ చట్టానికి ఎందుకు అప్పచెప్పలేదు? తప్పు చేయలేదని చెప్తున్నా నువ్వు నా కొడుకును తీసుకుపోయి విచారణ చేయమని ఎందుకు చెప్పలేదు? ఈ రోజు కేసులు తప్పుదారి పట్టించే విధంగా నీకు అనుబంధంగా ఉండే విధంగా నీ కొడుకును కాపాడే విధంగా ప్రయత్నం చేస్తున్నా తప్ప ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయాన్ని నువ్వు ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు. మీలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే తక్షణమే తనను అరెస్ట్ చేయాలి, నువ్వు బర్తరఫ్ చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆడబిడ్డలు బయటకు వచ్చి ఉద్యమాలు నిర్వహిస్తారు. ఇదేనా మీ న్యాయం అని ఈ సందర్భంగా మనం అడుగుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, ఎక్కడ ఉన్న నిందితులు పట్టుకునే మీరు పోక్సో కేసు నమోదైన తర్వాత మీరు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది, ఎందుకు చేయలేదని సందర్భంగా అడుగుతున్నాం. తక్షణమే తనను బండి భగీరథను అరెస్ట్ చేసి శిక్షించారే, విచారణ జరిపించారే. దీనికి కారణమైన ఓ తండ్రి అయినా కేంద్ర హోంశాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కూడా బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రయాణం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు ఆయన పుత్రుడికి కేసు అయితేనే ఆయన తలడిల్లిపోతా ఉన్నాడు. ఈనాడు అమాయకురాలైనటువంటి ఆ తల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని ఈనాడు సమాజం ముందు బయటపెట్టింది. ఆ తల్లి గుండె ఎంత ఘోషిస్తున్నదో బండి సంజయ్ గమనించాలి. బండి సంజయ్ కి సందర్భంగా చెప్తా ఉన్నాం, విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే నువ్వు తక్షణమే నీ పదవికి రాజీనామా చేయి, నీ కొడుకు నిర్దోషిత్వాన్ని నిరూపించుకో. నీ కొడుకు తప్పు చేయలేకపోతే
నీ కొడుకు తప్పుడు లేకపోతే ఈనాడు ఎందుకు దాచిపెడతా ఉన్నావు? ఎందుకు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నావు? ఈనాడు అన్ని వ్యవస్థలను నువ్వు మేనేజ్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు. ఇవన్నీ సమాజం చూస్తా ఉన్నది. తక్షణమే వెంటనే పోక్సో నిందితుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలనేసి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ డిమాండ్ చేస్తా ఉన్నది. గోదోర్గన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం కార్గో పార్సిల్ కేంద్రం, దుకాణాలు, పాన్ షాపులతో పాటు పలు ఆర్టీసీ బస్సుల్లో కూడా గోదోర్గన్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, నార్కోటిక్ వింగ్ ఇన్స్పెక్టర్ ఎం రాజ్ కుమార్ సమన్వయంతో నార్కోటిక్ స్నిప్పర్ డాగ్ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ గంజాయి సరఫరా, వినియోగాన్ని నియంత్రించడం లక్ష్యంగా ఎప్పటికప్పుడు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, నార్కోటిక్ స్నిప్పర్ డాగ్లతో కూడా ప్రత్యేక తనిఖీ చేపడుతున్నామన్నారు. బస్టాండ్లో ఉన్న ప్రయాణికుల బ్యాగులు, అనుమానాస్పదంగా వ్యక్తులను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను అడిగి సేకరించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఐశ్వర్య, గోదోర్గన్ 1 టౌన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, నార్కోటిక్ టీం తదితరులు ఉన్నారు. ఓకే అమ్మా. సరే ఏమైనా నువ్వు వీడియో తీసుకో. కూర్చున్నాడా? వీడియోది ప్యాకెట్ లేదు. సేమ్ కొంచెం పన్నీర్ మూలకాయ పాస్తా
ఎట్లుంది అని అంటే నేను అనుమానించవచ్చు, సస్పెక్ట్ చేస్తాను. ఆ బ్యాక్ కాడ ఇవన్నీ చెక్ చేసింది, ఎక్కడ కూడా కూర్చోండి. కొంచెం గాంజా స్మెల్ లాగా వచ్చింది కాబట్టి అట్లా ఉంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.